విష్ణు డైరెక్టర్తో పడుతున్న తిప్పలు అంత ఇంత కాదు. తల పట్టుకొని బీపీ అమాంతం పెంచేసుకుంటాడు. ముంబై నుంచి తీసుకొచ్చిన మోడల్ చేసేటి యాక్షన్ అయితే ఈ డైరెక్టర్కి నచ్చదు. తను ఏం చేసినా కట్ కట్ అసలు ఏం బాగాలేదు అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఇక అదంతా చూసిన వరలక్ష్మి ఆ మోడల్ దగ్గరికి వచ్చి ఎలా ఉండాలో ఎలా యాడ్ చేయాలన్నట్టు చెప్తుందనమాట. ముందు మీరు ఆ హై హీల్స్ తీసేసేయండి అని, ఎలా అనుకువగా ఉండాలన్నట్టు చెప్తూ ఇలా యాడ్ చేసి చూపించండి అన్నట్టు చెప్తుంది. అయితే వరలక్ష్మి చేయడం చూసి డైరెక్టర్ ఫిదా అయిపోతాడు. విష్ణు కూడా తనకు తెలియకుండానే క్లాప్స్ కొట్టేస్తాడనమాట. అంత బాగా నటించేస్తుంది వరలక్ష్మి. ఇక డైరెక్టర్ వచ్చి ఆ మోడల్తో ఇంకెందుకు, ఈమె ఎంత బాగా చేస్తున్నారు మేడం, మీరే యాక్ట్ చేయొచ్చు కదా ఈ యాడ్కి అని అయితే అంటూ ఉంటే, నేనా అన్నట్టు అడుగుతుంది. ఇక విష్ణుని బతిమలాడుకుంటే చేస్తానన్నట్టు వరలక్ష్మి చెప్పడంతో, నేనేంటి బతిమలాడడం ఏంటి, నెవర్ అన్నట్టు అంటూ ఉంటే, ఇక తప్పదు అన్నట్టు, రే చాలా లాస్ వస్తుందిరా, ఇప్పటికే చాలా అయిపోయిందిరా, ఏదో ఒకటి చేసి వరలక్ష్మిని ఒప్పించరా అంటే, మొత్తానికి వరలక్ష్మి దగ్గరికి వెళ్ళి బతిమలాడుకుంటాడు. వరలక్ష్మి ఒక కండిషన్ పెడుతుంది. సరే నేను యాడ్ చేస్తాను, కానీ ఒక కండిషన్ ఏంటి అంటే, నన్ను జుట్టు నా మొహం అంతా మసిపూసేసి చండాలంగా చేసి పెట్టావు కదా, ఒక ప్రొడక్షన్ లేడీ ఎలా ఉండాలో అన్నట్టు అలా కాకుండా ఒక మోడల్గా ఎలా ఉండాలో అలా ఉండేలా నువ్వే నన్ను తయారు చేయాలని చెప్పని కండిషన్ పెడుతుందన్నమాట. ఇంకా తప్పేదేం లేదు కదా, విష్ణు కూడా ఒప్పుకుంటాడు. ఇక విష్ణుని వరలక్ష్మిని దగ్గరుండి రెడీ చేస్తూ ఉంటే వరలక్ష్మికి తెలియకుండానే తనలో ఫీలింగ్స్ అయితే మొదలైపోతాయి. విష్ణు అలా తాకుతూ జడ వేస్తున్నట్టు మేకప్ చేస్తున్నట్టు ఉంటే విష్ణుని ఒక తన్మయత్వంతో విష్ణుని చూస్తూ ఉంటుంది. విష్ణు కూడా వరలక్ష్మి అందానికి ఫిదా అయిపోయాడు. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ డైరెక్టర్ షూటింగ్ మధ్యలో తీసుకున్న షాకింగ్ నిర్ణయం వల్లే విష్ణు వరమలు ఒకరికొకరు దగ్గరవుతూ ఉన్నారు.